శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ రామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం 15వ భాగం. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఇనగలూరు గ్రామం. వసుంధరుడు ఆశ్చర్యంచే, పుణ్యపురుష, నీవెవరు? భేండా భైరవాకారమున ఇట్టి క్రూర కార్యములు ఆచరించుచుండుటకు ఏమి కారణము? నేడు నీవి విమానంబున హిరణ్మయ స్వరూపము ధరించుటకు ఎన్నడు సత్కార్యములు వనర్చి ఉంటివి. నీ వృత్తాంతం వెరింగింపుమనిన దేవా, నేను తొల్లి రవివంశమున అయోధ్యా పట్టణంబున ఋతుపర్ణ మహారాజుకు మనుముండనై సుధాసుడను పేరుచే రాజ్యం మేలుచుంటి. క్రూర మృగోపద్రవములచే ప్రజలు బాధ నొంది నన్ను ప్రార్థింప, వేటకై అడవికి జని మృగములను వధించుచు ప్రజోపద్రవ కారకుండనై ఒక రాక్షసుని చంపితి. అతని తమ్ముని చంపక విడిచితి. తన ఎన్నను చంపితిని అను చలముచే అతడు వంటలవాణి రూపముగా చెనుదెంచి నా ఇంట వంటలు చేయుచుండె. అది నేనెరుంగనైతి. ఒకానొక దినమున మా కులగురువైన వశిష్ఠ మహర్షికి పాకమనర్ప అతనికి ఆజ్ఞ నిడితి. ఆ దానవుడు పూర్వ వైరమును మనుష్య మాంసముచే శాఖ పాకములు అనర్చి ఆ మహర్షికి వడ్డించే. అది ఎరింగి నా ఎందు కోపించి మనుష్య మాంసంబు పెట్టించితి. నందుచే రాక్షసుండవగు అమని అమ్ముని శపించే. నా నిజస్థితిని తెలుసుకొనక ఆతురతపడి నన్ను శపించి ఉన్నవాడు కదాయని నేను ప్రతిశాపంబించుటకు వార్చి జలముల కరపుటంచులందు తాల్చునంతలో ఆ ముని నా నిరపరాధత తెలుసుకొని 12 సంవత్సరములు మాత్రము రాక్షసుండవయుండు మని శాపమును మరలా ఉపసంహరించే. అదియును నిష్కారణమేనని నేను శపించుటకు కనుకింపక నా భార్య చెనుదెంచి గురువును శపించుట ధర్మము కాదని వారించుట చేతను నాకు మిత్ర సహుండును మరి యొక్క పేరుండుట చేతను కోపము చాలించి శాపముసంగక తజ్జలములంజల్లుట కెందు చూచినను జీవకోటి మయంభై ఇండుటచే నా పాదములపైననే చల్లుకొంటి. నా జలము పడుటచే నా పాదములు నల్లగా కమురుకొని పోయే. అప్పటి నుండి నాకు కల్మషపాదుడను మరి ఒక పేరు కలిగి గురుశాప వశమున రాక్షస ఆకారమును రాక్షస స్వభావమును జనించే. నాట నుండి అరణ్యములలో సంచరించుచుంటి. కొంతకాలం అరుగక నొకానొక దినమున నేనున్న చోటునకు సమీపమందున్న అరణ్య మార్గముగా నొక పుణ్యాత్ముడైన బ్రాహ్మణుడు అమ్మహనీయుని భార్యను మధ్యాహ్న సమయమై యున్నందున ఆకలిచే తపించుచు చెనుదెంచుచుండిరి. నేనును ఆకలిచే పీడింపబడుచుంటిని. ఆ విప్ర మిథునమును చూచినంతనే నే తటాలున చెని ఆ బ్రాహ్మణుని పట్టుకొని తినుటకు ఉపక్రమించితి. అతని భార్య మొత్తుకొనుచు ఈ విధముగా నన్ను ప్రార్థించ. కరుణ పుట్టునట్టు బహువిధముగా నన్ను ప్రార్థించి నన్ను రాక్షస స్వభావమున నున్నవాడగుటచే కరుణ లేక నా బ్రాహ్మణుని బట్టి పులి పశువును తినురీతి భక్షించితి. నని నా నారాయణ నారాయణాయని వసుంధరాదులందరూ చెవులు మూసుకొనిరి. మరలా వినుండని నా దేవపురుషుడిట్లనియే. నా సాధ్వి భర్త మరణమునకు దుఃఖించి నన్ను గని దురాత్మ కామతురునైన నా పెనిమిటిని భక్షించితివిగాన నీ వాడు వారిని చేరి కూడిన వేళయందు మరణం పొందుదువు. మరియు నీ విప్రుని సంహరించిన దోషమును నీకు ప్రబలతరమైన నరకంబు ప్రాప్తించు. ఆ వల క్రిమి కీటక పశు పక్షి మృగాదుల జన్మంబులెత్తి ఇదే విధముగా మరణించి మరలా నొకానొక రాక్షసుండవై శబరాసురుని వంశమున జన్మించి భైరవోపాస్తి చేయుచు
ప్రజోపద్రవ కారకుండవై ఉండి ఒక పుణ్య పురుషునిచే సంహరింపబడి అతని సమక్షమున నీవు ప్రాణములు విడిచెద అందుచే నీ సమస్త కిల్బిషములు తొలిగి రాజవృత్తిచే నున్నప్పుడొనర్చిన దాన ధర్మ పరోపకార పుణ్య ప్రభావముచే నీవు పుణ్యలోకములు అనుభవించదవని శపించి తన పతి శల్యములతో తానగ్ని ప్రవేశమనరించే. నా దేహము విడిచి యమపురంబునందింతింతని చెప్పరాని నరకం అనుభవించి అనేక యోనులయందు పుట్టి బాహుబాధలు నొంది ఈ రీతి జన్మించి నీ దేహ స్పర్శ చేతను నీ సమక్షముననే నీ చేతనే వధింపబడుట చేతను సమస్త పాపముల నుండి తొలగి పుణ్యపురుషుండనై కడతేరితి. మహానుభావ, నిన్ను పొగుడుచు దివంబునకు అరిగెద. మరలా నరనారాయణ మహర్షుల ప్రేరేపణచే నొక సిద్ధపురుషుడు నీ చెంత కరుదెంచి కొన్ని విషయములు నీకెరింగించునప్పుడన్నియును విమర్శయగును. నేనిదే పోయి వచ్చెద. ఇప్పుడు నీచే ఖండింపబడిన నా భైరవ శరీరము నందున్న హృదయ మాంసము నీ ఖడ్గముచే బయలుపరిచి నృసింహమంత్రముచే బేతాళుని ముఖమును నడుమును పాదములు తాకించినంతటనే ఈ బంధనములు వీడును. మరలా వియన్న దీతని కూర్చుండబెట్టి 3 మార్లు రుద్రాభిషేకం వనరించితివేని సర్వవిధములైన బంధములను వదిలి తేజస్వియగును. నేనిదే పోయి వచ్చెదనని అప్సరోగణ సేవితుండగు అగుచు ఆ పుణ్యపురుషుండు దివంబునకు కరిగే. వసుంధరుండు తన ఖడ్గముచే భైరవుని శరీరము చించి వపాప్లీహములు తన ఖడ్గాగ్రమున నద్ది బేతాళుని శిరమును నడుమును పాదములను తాకించినంతనే కట్లు వీడి మహాసంతోషముచే మాని నుండి దబ్బున దూకి వసుంధరిని చుట్టూ తిరిగి ప్రదక్షిణ నమస్కారం ఆచరించి పలు విధముల స్తోత్రములో నర్చి వసుంధరుండు శ్రీపాద ఈ దేవనది ఎందు బేతాళుని కూర్చుండబెట్టి 3 సార్లు రుద్రంబు చెప్పుచు అభిషేకం ఆచరింపుమనిన శ్రీపాదుడు నది లోపలం దిగి శుచిర్భూతుడై బేతాళుని కూర్చుండ ప్రార్థించి త్రివార రుద్రాభిషేకం ఆచరించిన మాత్రముననే పూర్వపు రీతి మహాజవసత్వ మాయా ప్రభావ శక్తి సమన్వితుండై జయ వసుంధరా వనీష తపఃప్రభావ ధురంధరా భేండా భైరవాంతక చార్వాక రాక్షస కుల నిర్మూలన జయ జయ విజయీ భవ దిగ్విజయీ భవ అనుచు మరలా ప్రదక్షిణ నమస్కారములు ఆచరించుచు చేతులు జోడించుకొని నిలువంబడి ఉండే. వసుంధరుడ అతని కరములు పట్టుకొని భూతాదీశ్వర, నీవింతగా నన్ను ప్రశంసింపవలయునా? నీ వలన కదా నేనొక్క మానవుండనని గణుతింపబడితి. నేను మానవ మాతృండను, నీవు దేవగణంబులలోని వాడవు, వందనీయుడవు, ప్రశంస అర్హుడవు అని చెప్పుచున్నంతనే ఆహాహాహా హాకార హూరావములు నలుదిశల నుండి విననయ్యే. భూత కుష్మాండ వైనాయక పిశాచ మారీచ బ్రహ్మరాక్షస గణంబులు నలు దిక్కుల నుండి చెనుదెంచి వసుంధర భేతాళులను గాంచి చుట్టూ తిరిగి నమస్కరించి నిలువంబడి, మహాత్ములారా, మీకు భద్రమగుగాక. మీ వలన మేమా నీచుని దాస్య ముక్తులై మరలా మీ చెంత కరుదెంచితిమి. మమ్ము చేకొనుండని విన్నవించిన బేతాళుడు వసుంధరున్గాంచి, మహాత్మా, వీరందరూ నీ భృత్యులు, మీరిచే ఏమి కార్యమనరింపవలెనో సెలవసంగుడనిన బేతాళ, వీరందరూ తమ తమ స్థానములందు నుండవచ్చు
ఆవశ్యకమైనప్పుడు మనస్సునందు తలచిన మాత్రమునని మన చెంత నుండునట్లు ఆజ్ఞాపింపుము. వారికి సెలవొసంగి ఉన్నవాడన్ననిన అని చెప్పుచు, భూతగణములారా, మీకు సెలవొసంగియున్న వాడ మీ యథాస్థానములకు పొండనిన వారు సహజ కహకాధనుల ఒనర్చుచు వసుంధరన్ కీర్తించుచు తమ యునికిన్ పట్టులకంబోయిరి. వామదేవ దత్త గుర్రముల్గాంచి అశ్వరాజములారా, మీ సహాయము వలన నేనసాధ్య కార్యము నెరవేర్చి జగంబున కీర్తిని వహించితి. మరలా అమ్మునీంద్రుని చెంతకు చెనుడు. నేనెప్పుడు రమ్మని అమ్మునీంద్రుని ధ్యానింతును, అప్పుడు మీరు నా చెంత నుండు పోయిరండని తీడి తట్టి ముద్దుగొని చిటుక వేసిన మాత్రముననే నా హయరత్నములు మనోవేగవాయువేగములుగా పరవెత్తుచు ఎందో చెనియే. వీరసేనుంజూచి నీవు మహేంద్రవరమునకు పోయి నరేంద్రచంద్ర మహారాజు గారి చెంత మరల సైన్యాధికారము స్వీకరించి సుఖమును నుండుము. నేను రమ్మనినప్పుడంతయు వచ్చి నేనొనర్చు కార్యములయందు సహాయమునరించుచుండుము. బహు మంచి సమయమునందు నాకు సహాయమునర్చి సత్యము సాధించితివి. నీ మేలు మరువను సుమ్మి అని అతని చేతులు బట్టి అడుగుకొని సమ్మతి పరిచే. నతండును వసుంధరుని కీర్తించుచు ఆట నుండి ఆంధ్రదేశ మార్గముగా రథంబునందు కూర్చొని వెడలిపోయే. బేతాళ కురుక్షేత్రమునందు గల దేవాలయము చెంత ఇరువురు బ్రాహ్మణులు ఈ భువనమోహిని వియోగ చింతాభారముచే నిడుమలు పడుచుందురు. నీవి కాంతనెత్తుకొని ఆ బ్రాహ్మణుల వద్ద నుంచి రక్షించుచుండుము. నేనును శ్రీపాదుడును నా ప్రియ మిత్రులగు శరభార్భకులను గాంచి దేవాలయం చెంత కరుజంతుము. ఆవల ఈ కాంతను వారి తల్లిదండ్రుల యొద్ద చేర్చదము. పొమ్మనిన మహాప్రసాదమని వసుంధరునకు నమస్కరించి భువనమోహినీ దేవినెత్తుకొని రెక్కలు గల పర్వతమాకాశమునకెగురు చందమునను ఆ అమృత కలశంబు తెచ్చు గరుత్మంతుని విధమునను బేతాళుడు వెడలిపోయే. శ్రీపాద వసుంధరులు శరభార్భక అవలోకనాపేక్షచే నెందో చెనిరి. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందొక విభూతి వృక్షము తాండ్ర చెట్టుచే ఆవరించుకొని ఘోర కూకములకు ఆవాసమై చూచుటకు భయంకరమై తోచుచుండెను. ఆ చెట్టు క్రింద నొక పురుష విగ్రహము తన పరితాపము వెలికి పుచ్చుచున్నట్టు అతి దీర్ఘోచ్ఛ్వాసములు సల్పుచు కాలుగాలిన పిల్లి వలె నొక చోట నుండక అటు ఇటు తిరుగాడుచు తనయు పుడులు భూషణములు తీసి పారవేచుచు మరలా తరించుకొనుచు అబ్బా ఇంకేమి గతియో ఎనుచుండే. అతడెనిమిది అడుగులు పొడుగు కలిగి బండికందెన వంటి ఛాయ కల శరీరముతో నుండే. చండ్ర నిప్పుల వలె అతని కన్నులు ఆర్ధ నక్షత్రయుక్తుడైన అంగారక గ్రహము వలె తేజరిల్లుచుండే. నల్లని ముఖమునందు పండ్లు చంద్రకాంత పునులు వలె ప్రకాశించుచుండే. ధగద్ధగాయమానంబై దివ్యమణి నిర్మితములగు తారాహారములు రంభున తాండవిల్లుచుండే. పుష్యరాగ విరచితంబులగు కర్ణకుండలములు భాసిల్లుచుండే. స్వర్ణమయంభైన చిరుగంటలేవది అతని నడుమున ప్రకాశించుచు ఘణ ఘణ ధ్వనులీనుచుండే. 30 అబ్దములు వయస్సు కలవాని వలె నగుపడుచుండే. అతడు తన ఆరాటమిట్లు తలపోయదొడగి, ఆ తండ్రి, నన్నెందుకు పుట్టించితివి పో, నాకీ అధికారమెందులు వసంగితివి పో, నిరంకుశము లేక
నేనన్న బహుజనములకు కంటకింపై ఏవగించుకొని నన్నడుగంట చేయ ప్రయత్నములొనరింతురే. నా సహస్రోతల కెక్కువ కాలమొసంగియున్నను వారు నిరభ్యంతరముగా దయా అధికారము నెరవేర్చుకొని ఇష్టాగోష్ఠి చే నుందురు. నాకు సంగియున్న కాలం అతి స్వల్పం, దానికి ఎన్నియో అడ్డంకులు, తప్పులు, దిద్దుబాటులు, బ్రహ్మకమ్ములు. ఆహా, నా అధికార కాలమెమరుదించినప్పుడంతయు ఈ పాపి బ్రాహ్మణులు నన్ను భ్రష్టు పట్టించుటకై అధిక ప్రయత్నములు ఆచరించుచుందురు. రాక రాక ఇప్పుడు నా కాలం వచ్చే కదా అని మహోల్లాసముచే తులతూగుచున్న పరీక్షితుండను చంద్రవంశపు రాజు చెనుదెంచి నా పేరన్న సహింపక నాకెందును ఉనికిని కల్పింపక కొన్ని నీచస్థానములొసంగి అట్టి దురాత్ములెంత కాలము నుందురు. ఇట్టి వారినెందరినో చూచియున్నాను, నశించిపోయిరి. అప్పటి నుండియు నాకెదురులేక ప్రతాపంవంతయును చూపితి, కసియంతయు తీర్చుకొంటి. ఇప్పుడు మరలా నుత్పాతములనేకములు పుట్టుచున్నవి. అదిగో మందమారుతములు వీచుచున్నవి. సముద్రుడు చెలరేగి మంగళతర తరంగములచే తన ఎందుగల రత్నములు ఒక్కొక్కటే గడ్డుకు వేచుచున్నాడు. దివ్య పరిమళ మిలిత సుగంధ బంధురం వెల్ల ఎడల గుబాళించుచున్నది. దిక్కులన్నీయును ఆవిరి బాసి స్వచ్ఛతరమై ప్రకాశించుచున్నవి. ఇట్టి అపశకునములింకన్యనేకములు పుట్టుచున్నవి. నేనెవరితో చెప్పుకొందునని తపించుచుండా నొక చామని ఛాయగల దేహము గలవాడు, ఎర్రవారిన నేత్రములు కలవాడు, తామ్రముల వలె జడలు కట్టి ఉన్న శిరోజములు గలవాడు, కనుబొమ్మలు ముడివేచుకొన్నవాడు, భయంకరమైన త్రిశూలములు ధరించుకొన్నవాడు, మోకాలి వరకు ఎర్రని వస్త్రము చుట్టుకొన్నవాడొక పురుష విగ్రహము చనుదించుచుండె. అతన్ని పరికించి, ద్వాపర, నేడేలనింత ఆలస్యమునర్చితివి, వారిరువురు ఇటకు రానేలేదు కదా అనియే. ద్వాపరుడు, కలి, నాకిప్పుడేమీ పనియును లేదు. వచ్చినప్పుడేదియో నా పట్టాభిషేకము నాటి ముచ్చటలు తలుచుకుంటూ మైమరిచి ఇండుటచే ఆలస్యమైనది. కానీ నీవేళ మిగులా సంతాపమొందుచున్నట్టు కనబడుచున్నావు అనెను. కలి, ద్వాపర, మీరు రాజ్యమేలు కాలమున ఏ విపత్తులునూ లేక నిరంకశముగా పరిపాలన మొనర్చుచుందురు. నేను పరిపాలించు కాలంబు దెన్ని ఆటంకములో ఎన్ని విపత్తులో తటిస్థించుచుండును. నేనెందుకు ఈ పట్టాధికారినై ఉండవలయు? ఊరికే మునుల వలె అడవులందో గుహలయందో తపంబాచరించుకొనుచుండుట మేలని తోచుచున్నది అనెను. ద్వాపరుడు, ఇప్పుడేమి విపత్తులు తటస్థించి నీ పరిపాలనకు ఆటంకములు జరుగుచున్నవి అనెను. కలి, నేనేమని చెప్పుదును? నా పట్టాభిషేకమైన తొలుత అనే ప్రథమ చుంబనమున దంతభగ్నమన్నట్టు పరీక్షితుడను రాజుచే చిక్కబడి మూర్ధాభిషిక్తుడనై ఉండి ఉండను ఉనికియు బండబడకయు లేక నఘోరించి ఇప్పుడిప్పుడేదియో పుట్టమని ఒక విధమున నా రాజ్యమేలుకొనుచుంటిని. మరలానంతకన్నా ఎక్కువైన విపత్తు మూడనున్నది. అందునకు నిదర్శనముగా నన్న అపశకునములు వేలు తొడముచున్నవి అనెను. ద్వాపరుడు, కలిరాజా, అప్పుడు పరీక్షిత్ మహారాజుండే. అతడు నీ చేతలు కొనసాగించియుండనుకొందం. ఇప్పుడట్టి వాడెవడు కలడు అనెను. కలి, చెప్పుటకే భయమగుచున్నది. వసుంధరుండను ఒక బాలుడు నా ముఖ్యమిత్రుడై నా రాజ్య పరిపాలయందత్యంత సహాయకారి అయి ఉన్న భేండాభైరవుని సంహరించే. కాపాలిక చార్వాకుల గర్వమణిచే. ఇంకా క్షపణక పాషాండాది నా పరిగణములన్నిటినీ మట్టుబెట్టి నన్నడుగంట చేయ ప్రయత్నించుచున్నాడే. నేనెవరితో చెప్పుకొందును అనెను.
ద్వాపరుడు: ఏమి, భైండాభైరవుడు సంహరింపబడినా అంతటియా అసాధ్య బలుని కడతేర్చిన పరాక్రమవంతుడు ఇంకెంతటి ప్రభావవంతుడై ఉండునో నీవు చూచుయున్నావా అనెను. కలిరాజుడు: చూడవలేననినా నాడే ప్రయత్నించితి కాని భయమగుచున్నది అనెను. ద్వాపర: కలి అట్లయినా కాలమొక్క రీతి గడుపవలయు. నను మానవోక్తులు విననవే అట్టి మహాపురుషునిపై ద్వేషించి నీ ప్రతిభ నేల పోగొట్టుకొనియదవు. ఆతురపడి ఏమి లాభము? తొల్లి నలచక్రవర్తి అగచాట్లు ముంచి అతని భార్యచే శపింపబడి ఉంటివి. నేడును రాజు కాలమున అతని నీ ముఖ్యమిత్రునిగా గైకొని అతనిచే భూమ్యాకాశములు నిండునట్టుగా అష్టవ్య మదాత్యవ్య మహోత్తవ్యం విప్రాయనుచుండ అష్టవ్య మదాతవ్య మహోత్తవ్యం విప్రాయనుచు అణచిగొట్టించి ప్రపంచ మధర్మమయము కావింప మహర్షులచే పరాభవంబు చెందితివి. ఇప్పుడప్పుడే పరీక్షిచ్చే శపింపబడితివి. ఇంకెందుకు నీ కాటంకము లేనప్పుడు నీ ప్రతాపము చూపుచుండుము. అట్లు కలిగనేనా ఏదో ఒక రీతి కాలమును గడుపుచుండుము. కలిరాజు: కానీ ఈ వసుంధరుడేమి బ్రహ్మకల్పము పర్యంతము బ్రతికియుండునా? అందునా ఇప్పటివారు పూర్వీకుల వలె లక్షల కొలది వేల కొలది ఏండ్లు జీవింతురా? ఇతడును 50 60 వర్షములు జీవించును, దేహముక్తుడగును. అంతవరకు తాలియుండి మరలా నా ప్రతాపము చూడుము అనెను. ద్వాపరుడు: మిత్రమా, వసుంధర నిర్యాణానంతరం మే విధముగా నీవు రాజ్యమేలెదవో చెప్పుము అనెను. కలిరాజు: అది అంతయు ఇప్పుడెందుకు అనుకొనవలయు? ఏమో కాని నీవడుగుచున్నాడవు. నా మనము నా గలది చెప్పెద. ప్రపంచమునకు మణిప్రాయమైన ఈ హిందూ దేశము మొట్టమొదట అగచాట్లయందు ముంచెద. ఆవల ఇతర దేశములు సర్వసాధారణము. వారలెప్పుడును నా కింకరులే, నా ఆజ్ఞా పరిపాలితులే అనెను. ద్వాపర: చి కలి, మానవ మాతృభూమిపైననే తొలుత నీ దాడి చూపెదవా? అది ఏల అనెను. కలిరాజు: ద్వాపర, ఇంట గెలిచిన కదా రచ్చ గెలవవలయు. నీ హిందూ దేశమునందే దేశములో లేని వర్ణాశ్రమ ధర్మములు వేద చోదితమై ఉన్నవి. అందులకు అగ్రేసురులు బ్రాహ్మణులు. ఆ పాపి బ్రాహ్మణులే నా రాజ్యమును బొత్తిగా నిరంకుశముగా సాగనియ్యరు. వారలెన్ని చిక్కులు పెట్టినను నన్ను తిన అన్నమును కట్టబట్టయును లేక మలమల మార్చి నన్ను వారి నియమమును వారు వర్జింపరు, నా మార్గమునకు రారు. ఏ విధమునైనను ఆ దురాత్ములను నా కింకరులుగా నోర్చుకొంటినా ఆవల మిగతా వర్ణముల వారినొక్క క్షణము మాత్రమునని నా మార్గము పట్టించెద అనెను. ద్వాపరుడు: అట్లయినా నీకసాధ్యులగు బ్రాహ్మణులు ఏ విధముగా దాసులుగా నొనర్చుకొనియేదవు అనెను. కలిరాజు: అదియే తోచకుండెను. యోచించితి. ఒక యూహ వడమినిది. వర్ణాశ్రమాచారములు లేక ఒకటే మతమనాదిగా అనాది కాలము నుండి వర్తించుచున్న ఇతర దేశవాసుల ఈ దేశమున ప్రవేశపెట్టుటకేదియో ఒక విధముగా పురికొల్పెద. తొల్లి నలునిపై వెడలునప్పుడు పుష్కరునికి దేవలుడు అనువాని రూపకముగా ఎట్లు బలము సంగీతినో అట్లు నా వాకుగల సర్వశక్తులను వారి స్వాధీనమందుంచెద. అప్పుడు వారరుదెంచి ఈ దేశ వర్ణాశ్రమములపైన దాడి చూపజేసి నిర్బంధపూర్వకముగా చతుర్వర్ణముల వారిని ఒక ఏకమతమున కలిగియున్నట్టు కట్టుదిట్టంబులొనర్చి ఆ విధేయులైన వారలకు శిరచ్ఛేదనం వనరించెద. ఏ వర్ణముల వారికి ఏ విధముగా జీవన వృత్తులున్నవో అవి నిర్బంధమున తప్పించెద. అందువలన భయపడి కొంత మటుకు సాధ్యమగును. ఆవల
మరి యొక్క దేశీయులను మరలా మరి యొక్క జాతీయులను ఈ దేశములో చేర్చి తొలుత బ్రాహ్మణ జీవనోపాయములను తప్పించి వారి నియమములు జరుపుకొనుట కవది లేనట్టొనర్చి ఉదరపోషణకేమీ మార్గము అనే చింతయందే ఆ పాపి బ్రాహ్మణులను ముంచెద వివిధములైన సమాజముల నేర్పరిచి ఒకరి సమ్మతి నొకరుననుసరింపకుండా ఒనర్చి వారికి పాడు బ్రాహ్మణులనే అగ్రపీఠ అధిష్ఠింపచేసి అచ్చటి నుండి ద్రొప్పి స్నాన సంధ్యాదులను మాన్పించి పితృకార్యములను అడుగంటించెద దైవార్చనలు పూర్వపు వారికే ఒప్పించునట్టొనరించెద ఇతర దేశాచారములందును ఇతర భాషా విశేషములందును ఒక్క వరుస కల్పించి స్వభాష దైవ భాషలున్న నోకరించులాగున నొనర్చెద కూట సాక్ష్యములకు ప్రేరేపించెద ఇట్లా హితాగ్ని కర్మ నిష్ఠాగరిష్ఠులను భ్రష్టు పట్టించి అధికారములు కూర్చొండబెట్టి తినేని బ్రాహ్మణులు బ్రాహ్మణులను సదాచారములను నామా వశిష్టములగును ఆవల తక్కిన వర్ణముల వారిని బ్రాహ్మణ పీఠమున కూర్చొండబెట్టి బ్రాహ్మణ ద్వేషము కల్పించి సర్వవర్ణములు సమానమగుటకు క్రొత్తగా సమాజములు సంఘములు కల్పించి దర్శన స్పర్శన యోగ్యులు గాని చండాల పుల్క సాధులకు క్రొత్త పేరులు పెట్టి పూర్వపు పేరులను ఉడిగించి నవీన మతమొకటి అనుసరింపచేసి తక్కిన వర్ణముల వారితో కలిసి మెలసి భోజన పానాదులు జరిపించి విపరీత జ్ఞానము పుట్టించి వారిలో మతభేదములు కల్పించి దేవుడే లేక ప్రపంచము తనంతట తాను పుట్టబోవుచున్నదను కలువాయి బ్రహ్మజ్ఞానమును దృఢపరిచి కొందరును క్షుద్ర దైవతములు నర్చించుచు భూత బలి వసంగి జీవహింస ఉనర్చువారిగా కొందరు విష్ణువుడే దైవమనువారుగా కొందరును శివుడే దైవమనువారుగా కొందరును కోటా చౌడేశ్వరియే దైవమనువారుగా కొందరును ప్రేరేపించి వారికిని వీరికిని కలహములు పెట్టి ఒకరిపై ఒకరికి ఈర్ష్య అసూయ ద్వేషములను కల్పించి గోవద జీవహింసయే దైవప్రీతియను భేద బుద్ధి కల్పించి యజ్ఞయాగాదులను మరిపించి అనావృష్టి దోషములచే బాధెల్ల చేసి సంకరమనర్చి ఇంకనెంత కావలేను అంతవనర్చి నా రాజ్యము పూజ్యముగా పరిపాలించెద ద్వాపర నీ వడ్డగోడం మీది పిల్లివలే నుండువాడవు సుమా నీక నీను సమానములే నా మాటలు కొన్ని రుచించును కొన్ని రుచింపకుండును అందుచే నా చేయబోవు కార్యముల ఇతరులతో అనకుము ఇదియే నా యోచన అనెను ద్వాపర కలిరాజా ఏమేమియో చెప్పితివి కాని ప్రధానాంశమును మరిచియున్నావే అందులకేమి వనర్తువు అనెను. కలిరాజ ఏమి అంశమో నాకు స్ఫురింపకున్నది నీ విరింగింపుము అనెను. ద్వాపర ఈ భరతఖండమునున్న సతీమ తల్లులు నీవు కాదు నీ ఎట్టివారు వేలు మంది తమ ప్రతాప ప్రభావములను చూపించి మోసగించినను దయా సాధుత్వమును వదలువారు కారు వారి సత్యవ్రతములు కొనసాగించునుండనేని పురుషుల వృత్తులెట్లు పరిగణించినను క్షణమాత్రమున సనాతన మార్గములకు తీసి నిన్నడుగంట చేసెదరే అనెను. కలిరాజు ఆహా ద్వాపర ఇందుకు కదా స్నేహితులుండవలైననుట మంచి సమాచారం జ్ఞాపకమగునట్టు చేసితివి. కానీ ఈ భారత యువతులను శీలాచార పాతివ్రత్య సత్య వ్రతాదుల నుండి తొలగించుటకు సాధ్యము కాదు. భరతాంగనలన్నదే దేవేంద్రాదులు సహా భయం మొంది వరములిచ్చుచుందురు. ఇక నేనెంతటి వాడ
నాకెయ్యది తోపకున్నది. వారనే గతి నా మార్గము త్రొక్కింపవలయను. నీకు తోచియున్న నాకెరింగింపుము అనెను. ద్వాపరుడు: ఈ విద్యయందు నీకున్న మేధాశక్తి నాకు లేదు. మిత్రమా, కోపగించుకొనక నీవే ఆలోచింపుము. అంశములు మరువకుండునట్టు జ్ఞాపకమునర్చుచుండెద అనెను. కలిరాజు: ద్వాపరమా, ఇప్పుడు నాకొకటి తోచుచున్నది. అదియు పెద్దవారు చేసి చూపించి నేర్పించిన విద్యయే. అందుచే భారత యువతుల నందరినీ నా మార్గములో చేర్చునంతటి శక్తి చాలదు. వారు చేరరు, అంత సులభ సాధ్యులు కారు. కాని కొందరును మాత్రము నా వలలో వేసుకొనియదనని నమ్ముచున్నాను అనెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.